హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షెన్నుని. సో ఇప్పుడైతే మా అమ్మ ఒక చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాం. అదేంటంటే ఈరోజు వ్లాగ్ వచ్చేసప్పటికి మా మదర్ అయితే ఇక్కడ దగ్గర ఉన్న కార్తీక హోటల్కి వెళ్ళి టిఫిన్ తేమన్నారు. సో ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం, ఒక్కనే నేను కూడా బోర్ కొడుతుందని చెప్పి సరే వెళ్తా అని చెప్పాడు. మనీ ఫోన్పే చేశారు. సో మా మదర్ వర్క్ నుంచి రావడానికి 1 అవర్ పడుతుంది. సో ఈ లోపల మనం సరదాగా వెళ్ళొద్దాం, మీతో ఇంటర్ అయినట్టుండిద్ది, కొత్త విషయాలు నాకు కూడా అలవాటు అయినట్టుంది అని చెప్పి ఈరోజు వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో వ్లాగ్ మొత్తం ఎండ్ పెట్టి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం వెళ్ళేదాకా కబుర్లు మాట్లాడుకుంటూ వెళ్ళి మనం అయితే పడమ తీసుకొని వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మనం అయితే బయటకు వచ్చేసాం. చూడండి, మా ఇంటి వచ్చేసి బయటికి స్టార్ట్ అయిపోయాయి హాస్టల్కి అయితే. సో వెళ్ళేదారిలో నేను అక్కడ వచ్చాను కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వీడియో తీసుకుంటూ వెళ్ళేసి వద్దాం మన వ్లాగ్. సో ఫ్రెండ్స్, మనమైతే మా ఇంటి బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తున్నాం. ఇక్కడ షార్ట్ కట్ అనమాట బ్రిడ్జ్ ఎక్కడానికి. సో పైకి మీ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ చూపిస్తాను, చూసేయండి. బ్రిడ్జ్ కానీ మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉంటాం. అదృష్టం అనుకోండి, అదృష్టం నాకు తెలియదు కానీ అన్ని దగ్గరే. ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో విజయవాడ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తాము, తెనాలి దగ్గర ఇటు సైడ్ వెళ్తాము, కొండవీటి దగ్గర, అన్ని దగ్గర. ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న బ్రిడ్జ్ అయితే మణిపురం బ్రిడ్జ్ అయితే ఇది మణిపురం బ్రిడ్జ్ అంటారు, గుంటూరులో ఇది. సో మన ఆ బ్రిడ్జ్ దిగి ముందుకు దిగాలన్నమాట. అప్పుడు నేను బ్రిడ్జ్. సో ఒక కబుర్లు చెప్దాం అనుకున్నా కదా. సో ఫస్ట్ నేను నా గురించి చెప్తుంటాను. కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి. నా పేరు షెన్ను. నేను ఇప్పుడు బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అదేంటి బ్రో ఇప్పుడు అందరూ బీటెక్లో చూస్తున్నారు, బీబీఏ ఏంటంటే బీటెక్ అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో మనకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బీబీఏ తీసుకున్నాను, ఉపయోగపడుతుంది. సో మీరు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ఈ ఛానల్ అది కొత్తగా క్రియేట్ చేశాను. నేను ఫస్ట్ నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో అసలు ఇవాళ యాక్చువల్ అయితే మా ఫ్రెండ్స్తో వేరే వాళ్ళతో వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్స్తో వేరే వాళ్ళతో వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ వస్తా అని చెప్పారు. కానీ మన బ్యాడ్ లక్కో లేకపోతే ఏమో తెలియదు, కానీ రాలేదు ఎవరు. సో ఇంకేం చేస్తాం, మనం స్టడీస్ ఇప్పుడు సక్సెస్ కావాలంటే కష్టపడాలి కదా. సో ఇంకా నీకు అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళామని చెప్పి నేనే ఇంకా అదే మనది ఏదో ఖాళీగా. సో ఏముంది ఇంకా ఇలా వ్లాగ్ తీసుకుంటున్నా, ఇలా వస్తామని ఈ వ్లాగ్ తీశాను. సో నేను బీబీఏ ఫస్ట్ చదువుతున్నాను. వ్లాగ్స్ అంటే కంటెంట్ క్రియేటింగ్ ఇష్టం చాలా. ఎప్పుడు చేద్దాం అనుకున్నా కానీ కొంచెం వాయిస్ అవి కొంచెం నాకు నచ్చలేదు నా వాయిస్ అందుకని. సో తిరిగి ఎన్నో లాగాను. సో ఈ వరకు మోటివేషన్ వచ్చి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళిపోయే హోటల్ అయితే కార్తీక హోటల్. మా ఇంటి నియర్లీ కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ 1.2 ఉంటుంది అంతే. సో ఖాళీగా ఇలా వాళ్ళు పట్టించుకుంటే మన పడేవాళ్ళు చెప్పి ఇంక నేనే వచ్చేసాను. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్స్ అన్నీ కరెక్ట్ అనిపించట్లా. సో ఫ్రెండ్స్ తిరుగుతాం కానీ ఫ్రెండ్స్తో కానీ ఫస్ట్ ఇంట్లో పట్టించుకోండి. ఈ మధ్య తెలుస్తుంది నాకు ఫ్రెండ్స్ ఎంత చూసినా అంత క్లోజ్గా ఉన్నా నాకున్నారు ఫ్రెండ్స్, కానీ అందరు కూడా అంత క్లోజు మా అంత కాదులే, కానీ ఏదో అలా ఉంటారు కదా. సో ఈ కార్తీక హోటల్లో అయితే టిఫిన్ చాలా బాగుంటుంది. గుంటూరులో ఎవరంటే ట్రై చేయండి ఒకసారి, ట్రై చేయకుంటే. నాకు తెలిసే ఉంటుంది ఎన్టీఆర్ బస్ స్టాండ్ దగ్గర. సో ఎవరికన్నా తెలియపోయి ఉంటే ట్రై చేయండి. సో చూపిస్తానండి. మనైతే బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ దిగేసాం. కొంచెం చూడండి, బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ దిగేసాం, దగ్గర వచ్చేసాం. ఆ బ్రిడ్జ్ దిగి కొంచెం అలా ముందుకు వెళ్తే ఇంకా మనకి హోటల్ వచ్చేస్తుంది. హోటల్కి చూపిస్తాను. సో అలా ఎవరైతే మళ్ళీ ఉంటుంది సాగండి ఇంటికి వచ్చేస్తారు. ఈరోజైతే చాలా అలసిపోయాను. పొద్దున్న బాగా వెళ్ళొచ్చి మళ్ళీ బయటికి వెళ్ళొచ్చి ఫుల్గా అలసిపోయాను. సో జిమ్కి వెళ్దాను రెడీ అయ్యాను. నాకు కూడా 6:30కి మాది 6 to 8 వెళ్తాను. ఈ మధ్య వెళ్తున్నాను. సో ఇవాళ ఫుల్ లేట్ చూడండి.
వేస్తున్నాను, రెడీ అయిపోయాను, రెడీ చేస్తున్నాను. ఇంకా జిమ్కి వెళ్దాం అనుకున్నాను కూడా అయిపోయాను మధ్యలో. నాన్ స్టాప్ వీడియోస్ చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి, కంటెంట్ అందరూ ఎంటర్టైన్ చేయాలి. మీకు కూడా ఉంటుంది కదా, స్టార్ట్ చేస్తే మనం కూడా పెద్ద యూట్యూబర్ అవ్వాలను, పెద్ద కంటెంట్ క్రియేటర్ అవ్వాలను. సో నేను కూడా అదే మోటివ్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇలా ఒక్కడే సింగిల్ బయట మీతో మొత్తం జనాలు ఉండేప్పటికీ భయం వస్తుంది, కొత్త టెన్షన్ ఉంది కొత్త కాబట్టి. సో ఇంక విషయం చెప్పడం వచ్చింది. మా మదర్ అయితే ఒక 200 ఫోన్పే చేశారు అమ్మమ్మకి ఇడ్లేదామని, మా అమ్మకు కట్టేదామని. మీరు ఇంట్లో బ్లాక్ ఇంకా కొనుక్కోమంటారు, మనం మొత్తం కొనుక్కోంగా మనకి హెల్త్ పుట్టుకున్న పై తిండి ఎక్కువగా. సో చూద్దాం, అభివృద్ధి వెళ్తే ఏదో కొడుకొని తినేయడం తాగేది చేసేది ఎక్కడ. ఫుల్ టైడ్ అయిపోయాను, వీడియోస్ తాగకూడదని ఇప్పుడు వచ్చి వెయిట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదే చెప్పిన హోటల్ అయితే వచ్చేసాను. బాబు పార్సల్ తీసుకోవాలి, ఇదిగోండి కార్ చూడలేదు. అన్నా సాంబార్ ఇట్లో ప్లేటు, ఒక 2 ప్లేట్లు పార్సల్. ఓకే మనకైతే 5 మినిట్స్ ఆర్డర్ చేస్తాను. ఆర్డర్ అయితే మనకి 30 రూపీస్ ఉన్నాయి. వర్క్నే డబ్బులు దాచుకోబుద్దికి ఎట్లా ఏదో పడాలి 200 చేతులు. టిఫిన్ తీసుకొని బయటకు వెళ్ళి ఏమైనా ఉంటే అది తీసుకొని తినేద్దాం, డబ్బులు అవగొట్టేద్దాం మనిషి అనుకున్నది కాదు. సో ఫ్రెండ్స్ ఇదే మన ఆర్డర్ వేసుకున్నాం. ఒక 30 రూపీస్ ఉందని చెప్పాయి కదా, దాంట్లో ఒక ఫ్రూట్ షాప్ ఒక ఫ్రూట్ మిక్స్ తాగేసి డబ్బులు అవగొట్టారు. సో ఫ్రెండ్స్ ఫ్రూట్ మిక్స్ అయితే మనం చేసుకున్నాం, తాగుతున్నాను. సో 20 రూపీస్ ఇంకా 10 రూపీస్ ఉన్నాయి, దాచి పడతాను నేను మొత్తం బాగు 10 రూపాయలు దాద్దామని చెప్పా కదా, కానీ దాయలేదు. ఏదో డబ్బులు అక్క మర్చిపోయినా వాటర్ అక్క 10 రూపీస్ తాగేసి తీసుకొని. అదిగోండి హోటల్ అయితే మనైతే రోడ్డు క్రాస్ చేసి వచ్చిందని నీట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకొక ఇదే రావడానికి ఎంత సేపు 10 మినిట్స్ అలా 10 మినిట్స్ మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మనైతే మళ్ళీ రిటర్న్ బ్రిడ్జ్కి వచ్చేసాం అనమాట. సో ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను యూట్యూబ్ రావాలి, మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేశాను. టైం పక్కన స్టార్ట్ చేయలేదు. సో నా టైంని బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఫ్రెండ్స్ తిరగడానికి కానీ ఇలా ఏమన్నా నేను సక్సెస్ అవ్వడానికి మనీ మేకింగ్కి ఉపయోగపడుతున్న యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో నాకైతే ఉన్నదాన్ని బెస్ట్ ఇస్తున్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు కొంచెం టెన్షన్ ఉంది. ఫస్ట్ టైం ఒక్కడే బయటకు వచ్చే వ్లాగ్ చేస్తుంటే, కానీ ఛాలెంజెస్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి. అయినా పడిపోయినా మళ్ళీ తిరిగి లగవాలి, ఇంకా వీడియోస్ చేయాలి. నేను ఫిక్స్ అయ్యాను, వీడియోస్ అయితే రోజుకి ఏదో ఒక షార్ట్ వీడియో అయినా అప్పుడే నాకు అని అనుకుంటున్నాను. సో నా కంటెంట్ వచ్చేసి ఏదో గుట్టి దీని మీద తీస్తాను, గుట్టి వ్లాగింగ్ మీద ఇస్తాను, గుట్టి జిమ్ వీడియోస్ ఇస్తాను, అలా కాకుండా సో నా డైలీ రొటీన్ ఒకటి, నా డైలీ లైఫ్ ఏం చేస్తాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు క్రియేటివ్గా ఏం చేశాను, ఈరోజు నేను నేర్చుకున్నాను, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను, అసలు ఏం చేశాను, నేను వెళ్ళే ప్లేస్ ఎలా ఉంది, అది మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సో ఈ ఛానల్ అయితే మీరు బాగా నచ్చింది. ఫ్యూచర్లో పోను స్టార్టింగ్లో మీకు యావరేజ్ కనిపించినా కూడా వెళ్ళలేకుంది అన్న నమ్మకం ఉంది. మీకైతే బెస్ట్ ఇస్తున్నా కాబట్టి సో మీకైతే నచ్చుతుంది కన్ఫామ్గా, పక్కాగా కనిపిస్తుంది. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఐడి వచ్చేసి ఇట్స్ మీ షెన్ను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్గా రిఫర్ చేసి వాళ్ళు కూడా కంటెంట్ నచ్చితే వాళ్ళు కూడా చేయమని చెప్పండి. సో ఇవాళైతే ఇది చెప్తున్నాను. సో ఫ్యూచర్లో నాకున్న కొత్తగా మీతో షేర్ చేసుకోకుండా సక్సెస్ కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, చాలా ఆవిడ మీతో షేర్ చేసుకుని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలను నేను నమ్ముతున్నాను.
చెప్పా కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కువ మంది వీడియోస్ చేద్దాం అనుకుంటున్నామని. కానీ బ్యాడ్ లక్ కూడా వదిలేయండి. దేవుడు అలా ఒక్కరినే నేను నేర్పిస్తున్నాను అనుకుంటా. సో అన్నింటిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం సింగింగ్ అలవాటు చేసుకోవాలి. సో మన దగ్గర వచ్చేసి స్టెప్స్ ఎక్కా కదా, ఇప్పుడు ఆ స్టెప్స్ దిగితే మనం ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర వచ్చేసినట్టే. సో కొంచెం ఏమనుకోరా నాయిస్ చాలా వచ్చేస్తుంది. అప్పటికి బడ్స్ పెట్టాను కానీ ఈ బడ్స్ మరి ఏంటో తెలియదు, మా తమ్ముడి నాయి కాదు ఏమో. కానీ ఈ మట్టికి నాయిస్ తాపట్లేదు, నాయిస్ కాన్సెప్ట్ నేర్చుంది ఈ బడ్స్లో. సో నాకున్నంత వరకే ఇచ్చాను, ఇంకా మీకు నచ్చితే సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీదే. అయితే స్టెప్స్ దిగేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో, ఇవాళ మన వ్లాగ్, మినీ వ్లాగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రిఫర్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఇవ్వడానికి. సో వీడియో కింద మీ ఒపీనియన్ పెట్టండి, ఒకవేళ నా తప్పులను చేంజ్ చేసుకుంటాను. సో మన ఛానల్ అయితే మళ్ళీ గుర్తు చేస్తాను, ఇట్స్ మిషన్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయమని ఈ వ్లాగ్ అయితే ఇంత ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.